కలుగునుగాక. దేవుడు ఈరోజు ఎంతో గొప్ప కృప చూపినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో ఇంత గొప్ప మందిరం కట్టుకునడానికి దేవుడు కృప చూపినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతో విశాలమైన మందిరాన్ని ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరముల నుంచి మేము చేసిన ప్రార్థనను దేవుడు ఆకాశం నుండి ఆలకించి ప్రతిఫలమిచ్చి ఈరోజు దేవుని మందిరానికి ముడి వేయబోతున్నాము. దేవుడు ఈ రోజు నుంచి గొప్ప కార్యము, అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యాలు మా మందిరం పట్ల, ITBC మినిస్ట్రీస్ పట్ల ఎంతో గొప్ప మేలు చేస్తున్నాడు, ఎంత గొప్ప సహాయం చేస్తున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆధిపత్యం వహించి ఈ ప్రాంతం అంతటిని దీవించి ఆశీర్వదించి ఈ ప్రాంతంలో దేవుని మందిరము నా యేసుక్రీస్తు ప్రభుల వారే నిర్మించబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప కృపను చూపి ఇంత గొప్ప ఆశ్చర్య కార్యాలను చేసిన ఆ గొప్ప దేవాది దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. నిమ్మిందలే దేవా, నిమ్మిందలే దేవా, ఈ లోకది బాళువే. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన మధ్యలో ఉంటున్న బ్రదర్ సత్య గారు చెప్పబోయే చిన్న 2 వాక్యాల గురించి ఓ చిన్న ಪ್ರಾರ್ಥನ చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ಸರ್ವ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರೇ, ನಿಮ್ಮ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾಸ್ಟರ್. ಈ ತಂದೆ ಬೆಳಗಿನ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನೆ, ಈ ಮೋಲ್ಡಿಂಗ್ ಆಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇವಪ್ಪ. ಸೇರಿ ಬಂದಂಥ ಎಲ್ಲ ದಾಸರನ್ನು ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಹಸ್ತಗಳಲ್ಲಿ ಕೊಟ್ಟು ಕರ್ತನೆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬೇಡುವಂಥವರಾಗಿದ್ದೇವೆ ದೇವ. ತಂದೆ, ಈ ಮೋಲ್ಡಿಂಗ್ ಹಾಕುವಂಥ ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಕೃಪೆ ಇರುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂದು ಬೇಡುತ್ತೇವೆ. ಎಲ್ಲ ಕೆಲಸಗಳ ಮೇಲೆ ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಕೃಪೆ ಇದ್ದು ಕರ್ತನೆ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಲ್ಲ ತಂದೆ ಹಲ್ಲೆಲೂಯಾ ತಂದೆ, ಈ ಕೆಲಸದಲ್ಲೂ ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಕೃಪೆ ಇರುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂದು ಬೇಡುತ್ತೇವೆ. ತಂದೆ, ನಿಮ್ಮ ವಾಕ್ಯಗಳನ್ನು ತಂದೆ ಹೇಳುವಂಥ ನಿಮ್ಮ ದಾಸರನ್ನು ಕರ್ತನೆ ನಿಮ್ಮ ರೆಕ್ಕೆಗಳ ಮರೆ ಮಾಡಿಕೊಂಡು ಕರ್ತನೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳುವಂಥ ವಿಷಯದಲ್ಲಿ ಕರ್ತನೆ ಹಲ್ಲೆಲೂಯಾ. ಓ ತಂದೆ ಬಂದಿರುವಂಥ ಎಲ್ಲರೂ ಕರ್ತನೆ ಅದರ ವಿಷಯಗಳ ಅರ್ಥವನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ಕರ್ತನೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂದು ಬೇಡುತ್ತೇನೆ. ನಿಮ್ಮ ಮಗ ತಂದೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳುವಂಥ ವಾಕ್ಯವು ಕರ್ತನೆ ನಮಗೆಲ್ಲರಿಗೂ ಕರ್ತನೆ ಬಲವಾಗಿರುವಂತೆ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಇಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವಂಥ ಎಲ್ಲರ ಮೇಲೆ ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಕೃಪೆ ಇರುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ವಿಜ್ಞಾಪನೆ ಕೇಳಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಯೇಸುವಿನ ಮುದ್ದಾದ ಹೆಸರಿನಲ್ಲಿ ಬೇಡುತ್ತೇನೆ ನಮ್ಮ ಪರಲೋಕ ತಂದೆಯ ದೇವರೇ, ఆమేన్. మన మధ్యలో ఉంటున్న పాస్టర్ స్వామి డానియల్ గారు ఒక 5 లేక 10 నిమిషాల్లోగే ఒక చిన్న షార్ట్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు. విశేషముగా ఈరోజు ఈ మందిర ఈ పైకప్పు వేయడానికి, మోల్డింగ్ చేయడానికి మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులు రెవరెండ్ అయ్యగారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. అంతేకాకుండా సుందర్రాజు గారు వారి కుటుంబాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క మందిరము కట్టడం అనేది ఒక అద్భుతమైన దేవుడిచ్చిన కృప మాత్రమే. మరి మహారాజుగా వెలిసిన దావీదుకు సైతము ఆయన మందిరాన్ని కట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు దేవుడు. కానీ తన కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు మందిరం కట్టించాడు. అధికమైన జ్ఞానమును, సంపదను, సర్వసంపదను ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున మరి దావీదు ఎంతో గొప్పవాడు అయినప్పటికీ ఆయనకు లేని ఒక ధన్యత ఈ రోజున పాస్టర్ సుందర్రాజు గారికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. సో మరి సమయంలో మోషే ద్వారా దేవుడు మొట్టమొదట ఒక మందిర నిర్మాణాన్ని చేయించడానికి ఇష్టపడ్డాడు. అయితే నిర్గమకాండము ఎక్సోడస్ చాప్టర్ 39 వర్స్ 32లో చూసినట్లయితే ప్రత్యక్షపు నిర్గమకాండము 39వ అధ్యాయం 32వ వచనంలో ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇజ్రాయేలు చేసిరి. నిర్గమకాండం 39, 32వ వచనం. ఎక్సోడస్ 39 వర్స్ 32. ఇక్కడ రాయబడిన ప్రకారముగా ప్రత్యక్షపు గుడారం అనే మందిరము దేవుడు మోషేకు ఆజ్ఞాపించినటువంటి పని అంతటిని కూడా అతడు ప్రారంభించి అది ముగించబడినట్లుగా
మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున దైవజనులు సుందరరాజు గారు ప్రారంభించినటువంటి ఈ మందిరం యొక్క పనిని ఆయనే మోషే దేవుడు, యెహోషువ దేవుడు, ఇశ్రాయేలు ప్రజల దేవుడు మరి ఇక్కడ నిలిచి ఈ పని అంతటిని కూడా ముగించడానికి ఆయన శక్తిని, సామర్థ్యాన్ని ఇక్కడ ఉంచి ఉన్నాడు. వారి చేతులను ఆయన దీవించి ఉన్నాడు, వారికి ఆ ధైర్యం ఇచ్చి ఉన్నాడు, ఆ కృపనిచ్చి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా పని యావత్తును పరిపూర్ణము చేయుటకు దేవుడు వారికి తోడుగా ఉండి పని జరిగిస్తూ ఉన్నాడు. ఒకటి. రెండవది ఏంటంటే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో రాయబడిన ప్రకారముగా హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9లో ఏముందంటే, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మెంచునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించేదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఎన్నో మందిరాలు కట్టబడ్డాయి దీనికంటే ముందు. కానీ దేవుడు ఈరోజు ఈ వాక్కును బట్టి ఏం చెప్తున్నాడంటే, మునుపు ఏ మందిరముల యొక్క ఏ మహిమ చూసావో దానికి మించిన మహిమ దేవుడి మందిరం ద్వారా వ్యక్తపరచబోతున్నాడు. హల్లెలూయా. మునుపటి మందిరాలు ఎన్నో ఉండవచ్చు, కానీ ఈ మందిరం ద్వారా దేవుడు ఈ ప్రాంతము, ఈ రాష్ట్రము, ఈ దేశము, ఆయన ప్రపంచానికి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రపంచానికి ఆయన మహిమను మోసుకొని పోయే మందిరముగా దేవుడు దీన్ని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. మొదటిది ప్రారంభించింది పరిపూర్ణం చేయడానికి, కంప్లీట్ చేయడానికి మోషేకు తోడై ఉన్న దేవుడు ఇక్కడ తోడుగా ఉన్నాడు. మాస్టర్ గారు సుందరరాజు గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి. రెండవదిగా ఎన్నో మందిరాలు కట్టబడ్డాయి, కానీ మునుపటి మందిరం కంటే ఇప్పుడు కట్టబడుచున్న ఈ మందిరం మహిమ ఇంకా అధికముగా ఉండబోతుందని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఇక మూడవ పాయింట్ ఏంటంటే, మరి ఎంతోమంది దైవజనులు వచ్చారు. పునాదుల్లో నుంచి ప్రార్థనతో ఇది ప్రారంభించబడింది. ఒకరు పునాదులకు ప్రార్థించారు, మరొకరు మొదట వేయబడిన స్లాబ్కు ప్రార్థించారు, మరొక స్లాబ్ కోసము మరికొంతమంది దైవజనులను పిలిపించి ప్రార్థన చేపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను నిలబడినటువంటి ఈ స్లాబ్ గురించి, మరి ఈ మోల్డింగ్ గురించి నేను మాట్లాడాలనుకున్నాను. ఏంటంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మొక్కలుని తన ఇంటి పైగది, ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాము? ఈ మందిరం యొక్క పైగది పైన నిలబడి ఈ మోల్డింగ్ కోసము, ఈ గది నిర్మాణం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, ఈ మోల్డింగ్ కోసము. అయితే ఇంటి పైగది వెళ్ళాడు, వెళ్ళి అక్కడి నుంచి కిటికీని ఓపెన్ చేశాడు, యెరూషలేము తట్టు చూస్తున్నాడు. తెరవబడి ఉన్న కిటికీలో నుంచి తన దేవునికి ప్రార్థన చేయుచుండగా ఆయనను స్తుతించుచూ వచ్చెను. అప్పుడేం జరిగింది? ఆ మేడ పైనుంచి చేస్తున్న ప్రార్థనలు, ఆ మోల్డింగ్ పైనుంచి చేస్తున్న ప్రార్థనలు ఏం చేశాయంటే శత్రువు యొక్క పన్నాగాలను తారుమారు చేశాయి. ఇక్కడ నుంచి చేస్తున్న ఈ ప్రార్థనలు కూడా చుట్టుపక్కల సాతాను శత్రువుల యొక్క నోర్లను మూసివేసే విధముగా ఆయన కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ మోల్డింగ్ ఆ విధంగా మిమ్మల్ని దేవునికి దగ్గరగా ప్రార్థనలు మరి సహకరించుటకు ఈ యొక్క స్థలము దేవుడు వాడుకోబోతున్నాడు. రెండవదిగా, అందరూ అనుకుంటున్నారు దానియేలుకు నెక్స్ట్ ఇక లైఫ్ లేదు అని, మరణము తథ్యం అనుకుంటున్నారు. కానీ మరణమును తప్పించడానికి దేవుడు ఆ మేడగది ప్రార్థనను ఉపయోగించాడు. హల్లెలూయా. సింహాల నోర్లు మూయబడ్డాయి, మరణం తప్పించబడింది. అంతేకాకుండా శాసనాలు మార్చబడ్డాయి. హల్లెలూయా. రాజుగారు ఆయన వేలిముద్రతో వేసిన శాసనం ఎవడు మార్చలేడు. కానీ ఆ మేడగది ప్రార్థన, ఆ మిద్దెపై నుంచి చేసిన ప్రార్థన రాజుగారు మార్చలేని శాసనాన్ని తారుమారు చేసింది. దేశమంతటి కూడా దానియేలు చేసి ప్రార్థన చేసే దేవుడే నిజమైన దేవుడని ఈ రోజున దైవజనులు రెవరెండ్ పాస్టర్ సుందరరాజు గారు వారు సంఘం చేస్తున్న దేవుడే దేవుడని ఈ చట్టము దేవుడు మార్చేలాగా దేవుడి మేడగదిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ముచ్చటగా 3 మాటలు చెప్పమన్నాడు అయ్య గారు. కాబట్టి మొదటి మాట,
పని ప్రారంభించారు, పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేయడానికి ఉన్నాడు. ఇక్కడ రెండవ మాట, ఎన్నో మందిరాలు కట్టబడ్డాయి, కానీ ఈ మందిరం యొక్క కడవరి మందిరం అని రాయబడింది. ఈ మందిరం యొక్క మహిమ ఇంకా గొప్పగా ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి దేవుడు కృప చూపుతాడు. మూడవదిగా ఏంటంటే, ఈ మేడ గది పైన చేసే ప్రార్థనల ద్వారా సింహాలు నోళ్ళు మూయబోతున్నాయి, మరణము తప్పించబోతున్నాడు. అనేక మంది మరణంలోంచి జీవులకు రాబోతున్నారు. అనేక మంది ఆ సింహాలు చీల్చివేయబడుతున్న జీవితాల్లోంచి బయటికి రాబోతున్నారు. అనేకమైన శాసనాలు, అధికారులు మార్చబడేలాగా, శాసనాలు మార్చబడే ప్రభావితమైన ప్రార్థన మందిరముగా దేవుడు దీన్ని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈ మూడు మాటలు బట్టి దేవుడి మాటలు స్థిరపరిచి యేసుక్రీస్తు నామములో అనుకున్న దానికంటే, మనం బోధించిన దానికంటే అధికముగా తన కార్యములు చేయునుగాక. ఆమేన్, ಆಮೇನ್. మన మధ్యలో ఉన్నటువంటి ಗೋಪಿ ಜಯದೀಪ್ ಐನವರು, ನೀವು ಕೂಡ ದಯವಿಟ್ಟು ಒಂದು 5-10 ನಿಮಿಷದ ಒಳಗಡೆ ಶಾರ್ಟ್ ಮೆಸೇಜ್ ಪ್ಲೀಸ್ ಸರ್. ಪ್ಲೀಸ್ ಸರ್. ಸರ್ ಕರ್ತನೆ ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್ ಎವ್ರಿವನ್. ಇಲ್ಲಿ ನಾವು ನಿಂತಿದ್ದೇವೆ ಪಾಸ್ಟರ್ ಸುಂದರರಾಜ್ ಅವರು ಕಟ್ಟುತ್ತಿರುವ ಒಂದು ಸುಂದರವಾದ ಆಲಯದ ಸ್ಲ್ಯಾಬ್ ಆಗಲಿಕ್ಕಾಗಿ. ದೇವರ ಮುದ್ದು ಮಕ್ಕಳೇ, ಲೋಕದಲ್ಲಿ ಏನೇ ನಾವು ಕಟ್ಬೋದು, ಅದು ನಾ ಹೇಳ್ತೀನಿ, ದೇವರ ರಾಜ್ಯ ಕಟ್ಟೋದೇ ಅದು ಪರಲೋಕದಲ್ಲೂ ಬರುವ ಎಲ್ಲ ಜನರಿಗೆ, ಅವ್ರಿಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಎಷ್ಟೋ ಜನರು ಏನಾಗ್ತಾರೆ ಈ ಒಂದು ಕಾರ್ಯದಿಂದ ಪರಲೋಕಕ್ಕೆ ಬರಲಿಕ್ಕೆ ಅದು ಕಾರ್ಯವಾಗುತ್ತೆ. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೋಗುವಾಗ ಅವ್ರು ಹೇಳಿದ ಒಂದು ಮಾತು, ಗೋ ಅರೌಂಡ್ ದ ವರ್ಲ್ಡ್ ಆ್ಯಂಡ್ ಸ್ಪ್ರೀಚ್ ದ ಗಾಸ್ಪಲ್. ವಾಕ್ಯವನ್ನು ನಾವು ತಿಳಿಸುವಾಗ ವಾಕ್ಯನೇ ಬಿಡುಗಡೆ ಆಗುತ್ತೆ. ವಾಕ್ಯವನ್ನು ತಿಳಿಸುವ ಒಂದು ಆಲಯವನ್ನು ಇಲ್ಲಿ ನಮ್ಮ ಸುಂದರರಾಜ್ ಅವರು ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂದರೆ ದೇವರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಕೋಟಿ ಜನ ಇದ್ರೂ ಇವ್ರನ್ನ ಆರಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವರ ಕುಟುಂಬವೇ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದೆ. ಒಂದು ಕ್ಲಾಪ್ ಮಾಡೋಣ ಅವ್ರಿಗಾಗಿ, ಅವರ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ. ಇನ್ನು ನಿಮ್ಮ ಕುಟುಂಬವು ಬೆಳಗಲಿ ಯಾಚಕ ಕುಟುಂಬ, ಇನ್ನು ಫಾರಿನ್ಗೆಲ್ಲ ಹೋಗಲಿ, ಲೋಕದ ಕಡೆ ಹೋಗಲಿ. ಸರಿ, ಇಲ್ಲಿ ನೋಡುವಾಗ ಮೊದಲು ಕವನೆಂಟ್ ಅಂತ ಹೇಳಲ್ಪಡುತ್ತೆ. ಆದಾಮನ ಜೊತೆ ದೇವರು ಒಂದು ಕವನೆಂಟ್ ಆಗಿದ್ರು. ಸಂಜೆಯ ವೇಳೆಯಲ್ಲಿ ಆತನ ಜೊತೆ ಮಾತನಾಡಬೇಕಂತೇಳಿ ಆತನ ಜೊತೆ ಇತ್ತು. ಆದರೆ ಯಾವಾಗ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಅವನು ಮೀರ್ತಾನೋ, ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಕಳ್ಕೊಂಡು ಅವನೇನಾಗ್ಬಿಟ್ಟ, ಎಲ್ಲವನ್ನು ಕಳ್ಕೊಂಬಿಟ್ಟ. ನಾನು ಹೇಳ್ತೀನಿ, ದೇವರ ವಾಕ್ಯ ಈ ಆಲಯಕ್ಕೆ ನೀವು ಬರುವಾಗ, ನೀವು ನಿಮ್ಮ ಆತ್ಮೀಯ ಆಲಯಕ್ಕೆ ಹೋಗುವಾಗ, ದೇವರು ನಿಮ್ಮ ಜೊತೆ ಇರುವಾಗ ಯಾವ ಕೊರತೆ ಇರೋದಿಲ್ಲ. ನೋಡಿ, ಇದಾದ್ಮೇಲೆ ಏನಾಯ್ತಂದರೆ, ಆ ಕವನೆಂಟನ್ನು ಅವನು ಮುರಿದಾಕುವಾಗ ಏನಾಯ್ತಂದರೆ, ಅವನೇನಾದ ದೇವರ ಸ್ವರೂಪ ಅಲ್ಲ, ಇವಾಗ ಏನಾದ ಸೈತಾನನಿಗೆ ಅವನು ಒಡೆಯನಾದ, ಸೈತಾನನ ಮಗನಾದ. ಇವಾಗ ನಾವು ಎರಡನೇ ಅಂತ ಹೇಳುವಾಗ ಯೇಸು ಅಲ್ಲ, ಇವಾಗ ಯಾರ ಒಂದು ಇದರಲ್ಲಿದ್ದೀವಿ ಅಂದರೆ ಸೈತಾನ ಒಂದು ಇದರಲ್ಲಿದ್ದೀವಿ. ಸೈತಾನನ ಇವಾಗ ನಾವು ದೇವರ ಸ್ವರೂಪ ಅಂತ ಹೇಳೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ. ಈಗ ನಾವು ಹೇಳ್ಬೋದು, ಯಾಕಂದರೆ ಯೇಸುವಿನ ರಥದಿಂದ ತೊಳೆಯಲ್ಪಟ್ಟಾದ ನಾವು ದೇವರ ಸ್ವರೂಪ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಆದರೆ ಆದಾಮನು ಯಾರ ಇದಾದ ಅಂದರೆ, ದೇವರು ಅವನನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ರು, ಅವನ ಮುಖಾಂತರ ಲೋಕವೆಲ್ಲ ಏನಾಯಿತು, ಪಾಪದ ಮಕ್ಕಳಾದರು. ಯಾರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಡ್ತಾರೋ ಆವಾಗ ಅವ್ರು ಏನಾಗ್ತಾರೆ, ಪವರ್ಫುಲ್ ಆಗ್ತಾರೆ. ನೋಡುವಾಗ ಈ ಒಂದು ಕುಟುಂಬ, ನಮ್ಮ ಸುಂದರರಾಜ್ ಅವರು ಸಣ್ಣ ಒಂದು ಸಭೆ ಇಟ್ಕೊಂಡಿದ್ರು. ಆ ಸಭೆ ಇಟ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋ ಅಕ್ಕಪಕ್ಕದೆಲ್ಲ ಹೋರಾಟ. ಅಲ್ಲಿ ಸೈಕಲ್ ನಿಲ್ಸೋಕ್ಕೂ ಆಗಲ್ಲ, 2 ವೀಲರ್ ನಿಲ್ಸೋಕ್ಕೂ ಆಗಲ್ಲ. ಸೊ ಅಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಒಂದು ಸಣ್ಣ ಒಂದು ಮನೆ ಮೇಲೆ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ನಡೆಸ್ತಾ ಇದ್ರು. ಅವರ ಒಂದು ಹಂಬಲ, ಅವ್ರು ಏನೇ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ದೇವರು ಮಾಡೋದು ದೊಡ್ಡ ಕೆಲಸ ಅನ್ನೋದು ಇಲ್ಲಿ ಸಾಬೀತಾಗ್ತಾ ಇದೆ. ಕೆಲವರು ಏನಾದರೂ ಹಿಂದ್ಗಡೆ ಅಂದ್ಕೊಂಡಿರ್ಬೋದು, ವಾಡು పోతాడు పనికి వాళ్ళకేమి కమ్మి ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಆದರೆ వాళ్ళకి ఒక కమ్మి ఉంది, దేవుడు రాజ్యాల్లో ಅದು ಕಟ್ಟಲ್ಲ, ಅದೇ ಅವರ ಒಂದು ಆಸೆ. ಅದನ್ನು ದೊಡ್ಡದಾಗಿರೋದ್ರಿಂದನೇ ಅದು ಕಟ್ಟಬೇಕಂತ ಇದು ಪ್ರಾರಂಭ. ಇನ್ನು ಇವರು ಅನೇಕ ಸಭೆಗಳು ಇವ್ರ ಮಕ್ಕಳ ಮುಖಾಂತರ ಇವ್ರ ಮುಖಾಂತರ ಕಟ್ಟೋದ್ರಲ್ಲಿ ಯಾವ ಒಂದು ಇದಿಲ್ಲ. ಸೊ ನೋಡುವಾಗ ಕವನೆಂಟನ್ನು ನೋಡುವಾಗ ಅದು ಆದಾಮನ ಮುಖಾಂತರ ಆಯಿತು. ಆಮೇಲೆ ನೋಡುವಾಗ ದೇವಾದ್ಯ ಮಕ್ಕಳೇ, ಇನ್ನೊಂದು ನೋಡುವಾಗ ಕವನೆಂಟ್ ಹೇಗೆ ಇದಾಯಿತು ಅಂದರೆ, ನೋವಾ ಕವನೆಂಟ್ ಆಯಿತು, ಅಬ್ರಾಮಿಕ್ ಕವನೆಂಟ್ ಆಯಿತು, ಆಮೇಲೆ ಮೋಸೆ ಕವನೆಂಟ್ ಆಯಿತು, ದಾವಿದನ ಮುಖದ ಕವನೆಂಟ್ ಆಯಿತು. ಆಮೇಲೆ ನೋಡುವಾಗ ಲಾಸ್ಟಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ. ಯೇಸು ನೋಡಿ ಹೇಗೆಂದರೆ, ಇವರೆಲ್ಲ ಲೋಕದಲ್ಲಿ ಹುಟ್ಟಿದವರು, ಯೇಸು ಪರಲೋಕದಲ್ಲಿ ಇರೋರು. ಅವ್ರು ನಮಗಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದು ಅವ್ರು ಹೇಳಿದ್ರು,
ಗೋ ಅರೌಂಡ್ ದ ವರ್ಲ್ಡ್. ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ್ರು. ಅವರು ಮಾಡಿದಂಥ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಯಾರೂ ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ಈ ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಮಹಾನ್ ವ್ಯಕ್ತಿಗಳು ಒಳ್ಳೇದು ಹೇಳಿರ್ಬೋದು, ಒಳ್ಳೇದು ಹೇಳಿದ್ರೆ ಮಾತ್ರ ಅದು ಒಳ್ಳೇದಾಗೋದಿಲ್ಲ. ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಸತ್ಯ ತಿಳಿದ್ರೇ ಅವನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ, ಐ ಆಮ್ ದ ವೇ, ಐ ಆಮ್ ದ ಟ್ರೂತ್, ಐ ಆಮ್ ದ ಲೈಫ್. ವಿತೌಟ್ ಮೀ ನೋ ಒನ್ ಕ್ಯಾನ್ ಎಂಟರ್ ದ ಕಿಂಗ್ಡಮ್ ಆಫ್ ಗಾಡ್. ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ. ಈ ವಾಕ್ಯ ಅನೇಕರಿಗೆ ಇದು ಕೇಳದಂತೆ ಸೈತಾನ ಅವರ ಕಿವಿಯನ್ನು ಮುಚ್ಚಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದಲೇ ನಮ್ಮನ್ನು ಸೇವಕರನ್ನಾಗಿ ದೇವರು ಆರಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಈ ಕಿವಿ ಮುಚ್ಚಿದ್ರೂ ದೇವರು ನಮಗೊಂದು ಅನಾಯಿಂಟಿಂಗ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ದೇವರು ಅದ್ಭುತ ಮಾಡೇ ಮಾಡುತ್ತಾರೆ. ದಾವೀದನು ಚೆನ್ನಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡುವಾಗ ಅವನ ಅರಸನಾದ ಮೇಲೆ ಒಳ್ಳೆ ಒಂದು ದೇವದಾರು ಮರಗಳಿಂದ ಅಲಂಕರಿಸಲ್ಪಟ್ಟ ಒಂದು ಇದರಲ್ಲಿರುವಾಗ ಹೊರಗಡೆ ನೋಡ್ತಾನೆ, ಒಂದು ಗೂಡಾರ ಇರ್ತಾರೆ. ಅಯ್ಯೋ, ನಮ್ಮ ದೇವರ ಗೂಡಾರ ಹೊರಗಡೆ ನಾನು ನೋಡಿದೆ ಅರಣ್ಮನೆಯಲ್ಲಿ. ನಾನು ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಕುರಿ ಕಾಯ್ತಾ ಇದ್ದೆ. ನನ್ನನ್ನು ದೇವರು ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿಟ್ಟಿರುವಾಗ ನನ್ನನ್ನು ಇಟ್ಟ ದೇವರಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಚಿನ್ನದ ಆಲಯವನ್ನು ಕಟ್ಟುವೆ ಅಂತ ಅವನು ಆಸೆ ಪಟ್ಟ. ಆದರೆ ದೇವರು ಅದನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡಿಲ್ಲ. ಯಾಕಂದರೆ ದುಡ್ಡಿರೋರನ್ನ ದೇವರು ಕಟ್ಟಕ್ಕೆ ಬಿಡೋದಿಲ್ಲ, ದುಡ್ಡು ಇಲ್ಲದೆ ಇರೋರು ನಮ್ಮನ್ನೇ ಕಟ್ಟೋದಕ್ಕೆ ಬಿಡೋದು. ಇವಾಗ ಇವರು ಕಟ್ಟಡದ ವಿರುದ್ಧದಲ್ಲಿ ಆಲಯ ಕಟ್ಟಿರ್ಬೋದು. ಅದು ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಎಷ್ಟೋ ಜನರಿಗೆ ಹೋಗಿ ನೀವು ಸತ್ಯ ಸಾರಿದ್ದೀರಾ. ಅದು ಶರೀರನದೇ ಒಂದು ಆಲಯ. ಒಡೆದೋಗಿರೋದ್ರೆಲ್ಲ ನೀವೇನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಒಂದು ರೂಪಿಸ್ತಾ ಇದ್ದೀರಾ. ಅವರೆಲ್ಲ ಸೇರಿ ಆಮೇಲೆ ಕಟ್ಟುವ ಒಂದು ಆಲಯ, ಮಹಿಮೆಯ ಆಲಯ. ಇದು ಹೇಳ್ತೀನಿ, ಕಟ್ಟಡದ ಆಲಯ ಎಲ್ಲ ಮಹಿಮೆಯ ಒಂದು ಆಲಯವಾಗಿದೆ. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯ ಪ್ರತಿಫಲ, ನಿಮ್ಮ ಕುಟುಂಬವೇ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಅದು ಪ್ರತಿಫಲವಾಗಿ ಈ ಒಂದು ಆಲಯದಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಒಳ್ಳೆ ಎಲ್ಲ ರಾಜಕಾರಣಿಯ ವ್ಯಕ್ತಿಗಳೆಲ್ಲ ಬಂದು ನಿಮಗೆ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ಕೈ ಜೋಡಿಸಿಲ್ಲ ಅಂದರೆ ನಮ್ಮ ಏಸಪ್ಪ ನಿಜವಾಗ್ಲೂ ಅವ್ರು ಏಸಪ್ಪನೇ ಅಲ್ಲ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಎಲ್ಲ ರಾಜಕೀಯ ವ್ಯಕ್ತಿಗಳೆಲ್ಲ ಬರ್ತಾರೆ. ಬನ್ನಿ ಸುಂದರರಾಜ್ ಅವರೇ, ನಿಮ್ಮ ದೇವರೇ ಖಂಡಿತ ಅಂಥೇಳಿ ಖಂಡಿತ ನಿಮ್ಮ ಹತ್ರ ಕೈ ಜೋಡಿಸಿಲ್ಲ ಅಂದರೆ, ಯಾಕಂದರೆ ದೇವರು ಏನು ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಟರ್ನಿಂಗ್ ಪಾಯಿಂಟ್ ಮಾಡ್ತಾರೆ. ಆಗೋಲ್ಲ ಅನ್ನೋದು ಬಂದು ಆಗುವಂತೆ ಮಾಡ್ತಾರೆ. ನಾಟ್ ಓನ್ಲಿ ಸುಂದರರಾಜ್ ಅವರು ಈ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಲಿಕ್ಕೆ ಬದ್ಧರಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಆಯ್ಕೊಂಡು ಮಾಡಿರುವಾಗ ನಿಮ್ಮನ್ನು ಸಹ ದೇವರು ಒಳ್ಳೆ ಲೆವೆಲ್ಗೆ ಇದು ಮಾಡ್ತಾರೆ. ಎಲ್ಲೋ ಹುಟ್ಟಿರ್ಬೋದು, ಆದರೆ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ನಾವಿಲ್ಲಿ ಸೇರಿದ್ದೇವೆ. ಈ ನಾಮ ಅನ್ನೋದು ಪರಲೋಕಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗುವ ಒಂದು ನಾಮ. ಈ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡಲ್ಪಡುವ ಪ್ರತಿಯೊಂದು ವಾಕ್ಯಕ್ಕೆ ಇಲ್ಲಿರುವ ಜನರಿಗೆ ಈ ಒಂದು ಸ್ಥಳವು ಇವರಿಗೆ ರಕ್ಷಣೆ ಅಂತ ಹೇಳೋದ್ರಲ್ಲಿ ಯಾವ ಸಂದೇಹ ಅಲ್ಲ. ಈ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿರುವ ಮಕ್ಕಳಿಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಈ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ ಜಗದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಕಡೆ ನೋಡ್ತಾರಲ್ಲ, ಯೂಟ್ಯೂಬ್ ಏನೇನು ನೋಡಿದ್ರು ಎಲ್ಲರೂ ರಕ್ಷಣೆ ಹೊಂದ್ಕೊಳ್ಳೋದ್ರಲ್ಲಿ ಯಾವ ಸಂದೇಹನೇ ಇಲ್ಲ. ಯಾಕಂದರೆ ಅವ್ರ ಮಕ್ಕಳೆಲ್ಲ ಬಹಳ ಭಾರವಾಗಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಐ ಕ್ಯಾನ್ ಸಿ ದಟ್, ಐ ಕ್ಯಾನ್ ಸೀಯಿಂಗ್ ಎವ್ರಿ ಡೇ ದ ವರ್ಡ್ ಆಫ್ ಗಾಡ್ ಆಲ್ಸೋ. ಸೊ ದಿಸ್ ಈಸ್ ಗಾಡ್ ಚೂಸನ್ ಯುವರ್ ಫ್ಯಾಮ್ಲಿ. ಅದರಲ್ಲಿ ಇನ್ನೂ ನೀವು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಇನ್ನು ವರಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಎಲ್ಲ ಕಡೆ ನೀವು ಇದು ಮಾಡಬೇಕಂತ ಹೇಳಿದೆ ನನ್ನ ಒಂದು ಆಸೆ. ಒಂದೇ ಒಂದು ವಾಕ್ಯ ಹೇಳ್ತೀನಿ ನೋಡಿ. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ, ಅದನ್ನು ನಾವು ಇಟ್ಕೊಳ್ಳೋಣ, ಆಸ್ಕ್ ಇನ್ ಮೈ ನೇಮ್ ವಾಟ್ ಎವರ್ ಯು ವಾಂಟ್ ಐ ವಿಲ್ ಪ್ರೊವೈಡ್ ಯು. ಸೊ ಯೇಸು ಸ್ವಾಮಿ, ಜಾನ್ ಚಾಪ್ಟರ್ 14:14. ಸೊ ವಾಟ್ ಎವರ್ ಯು ಗೋಯಿಂಗ್ ಟು ಆಸ್ಕ್ ಇನ್ ಮೈ ನೇಮ್ ಐ ವಿಲ್ ಪ್ರೊವೈಡ್ ಯು. ಸೊ ಈ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ ನೋಡಿ, ಸ್ಪ್ರೆಡ್ ದ ಗಾಸ್ಪಲ್, ಸತ್ಯವನ್ನು ತಿಳಿಸಿರಿ, ಸತ್ಯವು ನಿಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತೆ. ಯೋವಾನ 8:37. ಸೊ ಸತ್ಯವನ್ನು ತಿಳಿಸುವಾಗನೇ ಈ ಜನರಿರುವ ಜಾತಿ ಮತ ಭೇದ ಭಾವ ಎಲ್ಲ ಹೋಗುತ್ತೆ. ಇವ್ರು ಯಾರಿಗೂ ಸತ್ಯ ಸರಿಯಾಗಿ ಗೊತ್ತಿಲ್ಲ. ಇವ್ರಿಗೆ ಗೊತ್ತಿರೋದೆಲ್ಲ ಏನು ಗೊತ್ತಾ, ಜಾತಿ ಅನ್ನೋದೇ. ಇವ್ರಿಗೆ ಗೊತ್ತಿರೋದೆಲ್ಲ ಏನು ಗೊತ್ತಾ, ಸೈತಾನ ಕ್ರಿಯೆ ಅನ್ನೋದೇ. ಇವರಿಗೆ ಬಂದು ಸತ್ಯ ಒಳಗೋದ್ರೆ ಸತ್ಯವು ಬಿಡುಗಡೆ ಆಗುತ್ತೆ. ಸತ್ಯವನ್ನು ಹೊರಪಡಿಸುವುದಕ್ಕಾಗಿಯೇ ಸುಂದರರಾಜ್ ಅವರನ್ನು ನಮ್ಮನ್ನು ದೇವರು ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡು ನಾವೆಲ್ಲರೂ ಹೇಳಿ ಈಗ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಒಂದು ಸ್ತುತಿ ಮಾಡಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪರಿಶುದ್ಧ ದೇವರೇ, ಹಲ್ಲೆಲೂಯಾ. చింతలన్నీ తీరేనయ్యా నిన్న చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మన చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేಸಯ್ಯ. ಪರಿಶುದ್ಧ ದೇವನೇ, ನಮ್ಮ ಚಿಂತೆಯನ್ನೆಲ್ಲ ತೀರುವ ದೇವರು ನೀವು ಸ್ವಾಮಿ. ಒಬ್ಬನ ಮೇಲೆ ಅಭಿಷೇಕ ಬರುವಾಗ ಅವನಿಗಾಗಿ ಅವನು ಬದುಕೋದಿಲ್ಲ, ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ಸ್ವಾಮಿ. ಈ ಲೋಕದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಎಷ್ಟೇ ಕೆಲಸಗಳಿದ್ರೂ ನಿಮ್ಮ ಸೇವೆ ಮಾಡುವುದೇ ಶ್ರೇಷ್ಠವಾದ ಕೆಲಸ ನನ್ನ ಸ್ವಾಮಿ.
ಆ ಕೆಲಸವನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ನೀವು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಧನ್ಯವಾದ ಅಪ್ಪ. ಬಂದಿರುವ ಸೇವಕರ ಮೇಲೆ ನಿಮ್ಮ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ಅಭಿಷೇಕ ಇಳಿಯಲಿ ಅಪ್ಪ. ಸ್ವಾಮಿ ಈ ಒಂದು ಅಪ್ಪ ಸುಂದರರಾಜ್ ಅವರಿಗೆ ನನ್ನ ರಾಜ ಈ ಒಂದು ಮೋಲ್ಡಿಂಗನ್ನು ಹಾಕಲಿಕ್ಕೆ ನನ್ನ ಸ್ವಾಮಿ ಈ ಸ್ಥಳವನ್ನು ನೀವು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಇವರ ತಾಯಿಯ ನನ್ನ ಸ್ವಾಮಿ ಅಪರಾಜ ಆ ಒಂದು ಸ್ವಾಮಿ ಅಗಲಿಕೆ ಈ ಒಂದು ಆಲಯವನ್ನು ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ಸೃಷ್ಟಿ ಮಾಡುವುದಕ್ಕೆ ಅವರಿಗೆ ಒಂದು ಅಪರಾಜ ಒಂದು ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರ. ಅನೇಕ ಧಿಕ್ಕಾರಗಳು ಅವರಿಗೆ ಒಂದು ಸ್ವಾಮಿ ಆಲಯವನ್ನು ಸ್ವಾಮಿ ಎಬ್ಬಿಸಲಿಕ್ಕೆ ನನ್ನ ರಾಜ ಒಂದು ಛಲವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರ ಸ್ವಾಮಿ. ಈ ಛಲ ಇಲ್ಲಿಗೆ ನಿಲ್ಲಬಾರದು ಸ್ವಾಮಿ, ಅನೇಕ ಆಲಯಗಳನ್ನು ಕಟ್ಟುವಂತೆ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ. ಅಳಿದು ಹೋಗುವ ಆತ್ಮಗಳನ್ನು ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ಕಡೆ ತರುವಂತೆ ಅಪ್ಪ ನನ್ನ ಸ್ವಾಮಿ. ಇವರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಇಲ್ಲಿ ಬಂದಿರುವ ಸೇವಕರನ್ನು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಉಪಯೋಗಿಸುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ಆಕಲಿರುವ ಮೋಲ್ಡಿಂಗ್ ಯಾರ್ಯಾರು ಆಗ್ತಾರೋ ಎಲ್ಲರೂ ರಕ್ಷಣೆ ಹೊಂದ್ಕೊಳ್ಳಿ ರಾಜ. ಇದು ನೋಡುವ ಜನರು ಎಲ್ಲರೂ ಸ್ವಾಮಿ ಈ ಆಲಯಕ್ಕೆ ಬಂದು ಆರಾಧನೆ ಮಾಡುವಂತೆ ಕೃಪೆ ಮಾಡಿ. ಈ ಸರೌಂಡಿಂಗಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಸ್ವಾಮಿ ಅಪರಾಜ MLA ಆಗಿರಲಿ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ, ಕೌನ್ಸಿಲರ್ ಆಗಿರಲಿ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ, MP ಆಗಿರಲಿ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ, ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿರಲಿ ಅಪ್ಪ, ಎಲ್ಲ ರೀತಿಯಾದ ಸ್ವಾಮಿ ರಾಜಕಾರಣಿಯ ವ್ಯಕ್ತಿಗಳು ಬಂದು ಇಲ್ಲಿ ಆರಾಧಿಸುವಂತೆ ಕೃಪೆಯನ್ನು ಮಾಡಿ ರಾಜ. ಎಲ್ಲ ಅಂಧಕಾರ ಶಕ್ತಿಗಳು ನೀಗಲಿ ರಾಜ. ಇಲ್ಲಿ ಯಾಕೆ ಕಷ್ಟಪಡ್ತೀನಿ, ನಾವೊಂದು ಎಕರೆ ಕೊಡ್ತೀನಿ, ನಾವೊಂದು 5 ಎಕರೆ ಕೊಡ್ತೀನಿ ಅಂತೇಳಿ ಅಪ್ಪ ಅನೇಕ ಸ್ವಾಮಿ ಜನಗಳು ಸ್ವಾಮಿ ಇವರಿಗೆ ನನ್ನ ಸ್ವಾಮಿ ದೇವ್ರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ಬಿತ್ತುವಂತೆ ಇವರಿಗೆ ಅದು ಸ್ವಾಮಿ ಸಿಗುವಂತೆ ಕೃಪೆ ಮಾಡಲೇಬೇಕೆಂದು ಇವರ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಸ್ವಾಮಿ ನೀವು ನನ್ನ ರಾಜ ಯಾಚಕನ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ನಿಮ್ಮ ಎಲ್ಲೆಗಳನ್ನು ವಿಸ್ತರಿಸಿ ರಾಜ. ಅವರು ಎಲ್ಲ ಕಡೆ ಸ್ವಾಮಿ ಸತ್ಯವನ್ನು ಸಾರುವಂತೆ ಕೃಪೆ ಮಾಡಿ ಅಪ್ಪ. ಬಂದಿರುವ ಎಲ್ಲರನ್ನು ನಿಮ್ಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ರಾಜ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ನಾವು ಬೇಡುವೆನ ತಂದೆ. ಆಮೇನ್ ಆಮೇನ್ ಆಮೇನ್. ఆఖరిగా మన మధ్యలో ఉంటున్న పాస్టర్ శ్రీమంత్ గారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత దయచేసి ఆయిల్ తీసుకుందాం, త్వరగా తీసుకుని రండి. ಪಾಸ್ಟರ್ ಶ್ರೀಮಂತ್ ಗಾರು ಈ ಆಯಿಲ್ ಸರ್ ಎಲ್ಲರೂ ಒಂದೊಂದು ತಗೊಳ್ಳಿ, ಪ್ರೇಯರ್ ಮಾಡಿ ಎಲ್ಲ ಕಡೆನೂ ಚೆಲ್ಲಬೇಕು. ಪ್ರತಿಯೊಂದು ಸ್ಥಳ ಅನಂಟಿಂಗ್ ಆಯಿಲ್ ಇರಬೇಕು. సార్ పాస్టర్ శ్రీమంత్ గారు పాస్టర్ శ్రీమంత్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత అందరము మనం స్ప్రెడ్ అయ్యి అన్ని చోట్ల నూనె వేసిన తర్వాత మనం ఇంకా స్లాబ్కి మోల్డ్. ఓకే ఓకే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు రాజు. స్తుతులకు పాత్రమైన యేసయ్యా మీ వందనాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాము తండ్రి. ఇదిగో మా ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభా ఈ స్థలంలో చేరి మా తండ్రి ప్రార్థించుకోవడానికి నాయన మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాము నాయన. ఇదిగో మా ప్రభా మరి యొక్క సమయంలో నాయన ఇక్కడ మా తండ్రి ఇంతవరకు ప్రభా మీరు మాతో ఉండి నాయన అనేక కార్యక్రమాలు మీరు నడిపించిన దేవా నీకు వందనాస్తుతులు స్తోత్రాలు. ఇదిగో మా ప్రభు మరి మీ దాసుడు నాయన మరి మా ప్రభు పాస్టర్ సుందరరాజు గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, వారి కుటుంబాన్ని బట్టి వారి సంఘాన్ని బట్టి నాయన. ఇదిగో మా ప్రభు ఈ యొక్క ITBC మినిస్ట్రీస్ నాయన ఇదిగో మా ప్రభు మీరు దీవించండి, మీరు ఆశ్రయించమని అడుగుతూ ఉంటున్నాం. అవును మా తండ్రి నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పిన దేవా నీకు వందనాస్తుతులు స్తోత్రాలు. ఇదిగో మా ప్రభా నాయన ఈ యొక్క మందిరాన్ని కట్టడానికి తండ్రి మీరు వారితో చేసేటువంటి నిబంధన బట్టి ప్రభా మీకు వందనాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాము నాయన. ఇదిగో మా ప్రభా మరి యొక్క సమయంలో మా తండ్రి మందిరము యొక్క పై కప్పును నాయన మోల్డ్ వేస్తుంటుండగా మా తండ్రి ఇదిగో మా ప్రభా మీ యొక్క నైనా ఆత్మ అభిషేకాన్ని నాయన ఇదిగో మా ప్రియ మందిరంలో కూర్చునే ప్రతి ఒక్కరికి నేను మీరు అనుగ్రహించి నడిపించమని అడుగుతూ ఉంటున్నాం. ఇదిగో మా ప్రభా ఈ యొక్క సమయంలో మా తండ్రి ఈ యొక్క నైనా మోల్డ్ వేస్తుంటుండగా పని చేస్తున్నటువంటి వారికి తండ్రి మీరు తోడుగా ఉండండి, సహాయం తెచ్చామని అడుగుతూ ఉంటున్నాం. అదే ప్రకారంగా మా ప్రభు అనేకమైనటువంటి సేవకులుగానైనా మేమందరం కూడా వచ్చి మా ప్రభు ప్రార్థించడానికి తండ్రి మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కూడా మీకు వందనాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాము తండ్రి. ఇదిగో మా ప్రభు వాక్యాన్ని చెప్పిన ప్రకారంగా మా తండ్రి నేను ఇదిగో మా ప్రభు అనేకులకు నాయన ఈ యొక్క మందిరము మా ప్రభు ఆశీర్వాదకరంగా ఉండటానికి నేను మీరు చూపించమని అడుగుతూ ఉంటున్నాం. అవును మా తండ్రి మేము పడిపోయిన స్థితిలో నన్ను నిలబెట్టేదేవా నీకు వందనాస్తుతులు స్తోత్రాలు. ఇదిగో మా ప్రభు ఎబ్బేజ్ యొక్క సరిహద్దులను మీరు విస్తరింప చేశారు తండ్రి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు. ఇదిగో మా ప్రభు యొక్క ITBC మినిస్ట్రీస్ యొక్క మా ప్రభు సరిహద్దులను మాత్రం మీరు విస్తరింప చేయమని అడుగుతూ ఉంటున్నాం. ఈ యొక్క మందిరం ద్వారా ఇంకా అనేకమైనటువంటి మందిరాలు కట్టబట్టడానికి సహాయం తెచ్చమని అడుగుతూ ఉంటున్నాం. ఈ మందిరం ద్వారా మా ప్రభు అనేకులు రక్షింపబట్టడానికి నైనా మీరు సహాయం తెచ్చమని అడుగుతూ ఉంటున్నాం. ఇదిగో మా ప్రభు యొక్క ఉదయకాల సమయంలో మా తండ్రి ఈ యొక్క మోల్డ్ వేస్తూ ఉంటుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మా తండ్రి మీరు ప్రతిష్ఠించమని అడుగుతూ ఉంటున్నాం. ఇదిగో మా ప్రభు కార్య ఆరంభము కంటే అంత్యం శ్రేష్టమని చెప్పిన దేవా నీకు వందనాలు. ఇదిగో మా ప్రభు ఆర్థికమైనటువంటి నేను అవసరాలన్నిటి నేను ఫైనాన్షియల్ అంతా మా ప్రభు మీరు అనుగ్రహించండి, సహాయం తెచ్చండి. ఏ యొక్క ఆటంకాలు అడ్డుగోడలు రాకుండా నేను ప్రతి ఒక్కటి నేను మీరు మార్గాలన్నిటి మీరు సరళం చేయమని అడుగుతూ ఉంటున్నాం.
ఇదిగో మా ప్రభా ఆనాడు మాత్రం మీ యొక్క మా ప్రభా ప్రసన్నతను ఆ యొక్క మందిరంలో మీరు ఉంచారు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు. ప్రత్యక్ష గుడారములో ఆయా మీ మందిరం యొక్క ప్రసన్నతను ఆయన మీరు ఉంచిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో మా ప్రభు ఈ సమయంలో మాత్రం ఈ మందిరం కొరకే ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో మా ప్రభు మందిరాన్ని నన్ను మీరు దీవించండి, ఆశించమని అడుగుతూ ఉంటున్నాం. క్రమంగా చక్కగా కట్టబట్టడానికి మీరు కృప చూపించండి, సహాయం తెచ్చండి. సమస్త మహిమ ఘనత మీరు పొందుకోండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా వెళ్ళరు దీవించండి ప్రభు. యేసయ్యా దీవించబడాలి, ఆశ్రయించబడాలి. మందిరం ప్రార్థన మందిరం కట్టబడాలి ప్రభు. అలాంటి కృపలతో నింపు తండ్రి, నింపు ప్రభు, నింపు తండ్రి, నింపు తండ్రి, నింపు ప్రభు. ఫిల్ హోలీ స్పిరిట్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నింపండి తండ్రి, ఆత్మతో 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 నింపండి ప్రభు, ఆత్మతో నింపండి ప్రభు. థ్యాంక్ యూ మాస్టర్. Thank you, Jesus. 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 Come on. అమ్ముకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు కలుగునుగాక. దయచేసి మన గోపి జైది పైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ సార్ అక్కడే ఉంటాం. 3 కరణి సిమెంట్ సార్ అక్కడ సార్ అలా యూట్యూబ్ స్తోత్రం. తండ్రి యొక్క అలాగే సార్ భీమిగా తండ్రి యొక్కయు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆమేన్. ಪವಿತ್ರಾತ್ಮನು ಆಮೆನ್. ಈ ಆಲಯವನ್ನು ಸ್ವಾಮಿ ಅಪರಾಜ ಎಬ್ಬುತ್ತಾನೆ ಇರ್ಬೇಕು ರಾಜ. ಆಮೆನ್. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬೇಡ್ವೆ. ಪಾಸ್ಟರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. యేసయ్యా స్తోత్రం. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా. దాసం అంకల్ Amen. Amen. Thank you, Lord Jesus. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు. కృప కలిగిన దేవా స్తోత్రం, దయగలిగిన దేవా స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల దేవా స్తోత్రం, 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 స్తోత్రం. సహాయం చేయగలిగిన గొప్ప దేవా స్తోత్రం, స్తోత్రం. సత్యం స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రం, మహిమగల రాజా మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, ప్రభువా మీకు స్తోత్రం. తండ్రి యొక్క పరిశుద్ధాత్మ త్రియేక నామములో మందిరం దేవునికి సమర్పించుకుంటున్నాం. స్తోత్రం. ఇక్కడ స్తోత్రం, స్తోత్రం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రభువా మందిరాన్ని మీకే ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక నామం దేవా మీకే ప్రతిష్ఠిస్తున్నాం ప్రభు. స్తోత్రముడు తండ్రి,
స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి, కృపగల దేవా స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అంత ముందుకు తీసుకుంటాం. స్తోత్రం. కొంచెం అమ్మో, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమును సమర్పిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమును నీకే 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 నీ చేతికే తండ్రి, నీ చేతికే తండ్రి, నీ చేతికే తండ్రి, నీ చేతికే తండ్రి, నీ చేతికే తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. ಮುಗೀತು ಸರ್. ಹಂಗೆ ಅಲ್ಲೇ ಕೂತು ಲಾಸ್ಟ್ ಪ್ರೇಯರ್ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ಸರ್. ಜಯದೀಪ್ ಸರ್, ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ಪ್ರೇಯರ್. ಪರಿಶುದ್ಧ ದೇವನ ನನ್ನ ಸ್ವಾಮಿ ಅಪರಾಜ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಾವು ಸ್ವಾಮಿ ಅಪಸ್ವಾಮಿ ಐಕ್ಯತೆಯನ್ನು ಅಪರಾಜ ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಸೇವಕರು ಐಕ್ಯವಾಗಿ ಅಪ್ಪ ನನ್ನ ಸ್ವಾಮಿ ರಾಜ ಇಲ್ಲಿ ನನ್ನ ಸ್ವಾಮಿ ಒಂದು ತಳ ಹಾಕೋದಕ್ಕಾಗಿ ಬಂದಿದ್ದೇವೆ ಅಪ್ಪ. ನೀವೇ ನನ್ನ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ, ಮೂಲೆಗಳು ರಾಜ. ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಸ್ವಾಮಿ ಅಪರಾಜ ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಅಲ್ಲ, ನಾವು ಕಾಲಿಡುವ ಸ್ಥಳವೆಲ್ಲ ನಿಮ್ಮ ರಾಜ್ಯವನ್ನು ಕಟ್ಟುವ ಮಕ್ಕಳನ್ನೇ ನಮ್ಮನ್ನು ಪರಿವರ್ತಿಸಿ ಹಾಕುವ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಆಶೀರ್ವದಿಸು, ಬಲಪಡಿಸು. ಇದರಿಂದ ಎಲ್ಲರಿಗೂ ಆಶೀರ್ವಾದವಾಗಲಿ ಅಪ್ಪ. ಈ ಒಂದು ಮೋಲ್ಡಿಂಗ್ ಹಾಕುವ ತನಕ ಯಾವ ತಡೆ ಇಲ್ಲದಂತೆ ನೋಡಿಕೊಳ್ಳಿ. ಪ್ರಕೃತಿ ಎಲ್ಲವೂ ಸ್ವಾಮಿ ನಮಗೆ ಸಾಧಕವಾಗಿರುವಂತೆ ಕೃಪೆ ಮಾಡಿ ಅಪ್ಪ. ಇವರ ಮಕ್ಕಳನ್ನು ಎಲ್ಲರನ್ನೂ ಆಶೀರ್ವದಿಸು. ಇವರಿಗೆ ಸ್ವಾಮಿ ಹಣಕಾಸಿನ ವಿಷಯದಲ್ಲಿ ಈ ಆಲಯವನ್ನು ಕಟ್ಟುವಾಗ ಚಿಂತನೆ ಬರಬಾರ್ದು ಸ್ವಾಮಿ. ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಚಿಂತೆ ಎಲ್ಲ ನೀವು ತೀರುವ ದೇವರು, ನೀವೇ ಮಹತ್ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಬೇಕೆಂದು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸಿ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ನೀವೇ ನಮ್ಮ ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡಬೇಕೆಂದು ಬೇಡುವೆನು ತಂದೆ. ಆಮೇನ್, ಆಮೇನ್. ನನ್ನ ಮನವೇ ನನ್ನ ಸರ್ವೇಂದ್ರಗಳು ನಾವು ಅಂತರಂಗಗಳು ನನ್ನ ಮನವೇ ಆತನು ಮಾಡಿದ ಒಂದೊಂದು ಉಪಕಾರವನ್ನು ಎಂದಿಗೂ ಮರೆಯಬೇಕು. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯು ನಮ್ಮೆಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು ಮಹತ್ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುವಂತೆ ಈ ಒಂದು యాచకులను ఆశీర్వదించలేಬೇಕೆಂದು ಬೇಡುವೆ. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమానికి వచ్చిన దైవ సేవకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఐటీబీసీ మినిస్ట్రీస్ 2వ స్లాబ్ వేస్తున్నాం. అందుని బట్టి మీరు కూడా ఆసక్తిగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా వందనం. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా వందనం. నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా వందనం.
పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా, నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి.